హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ మన బాచి. నా పేరు బాచి అండి, కొత్త ఛానల్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ రివ్యూస్ ఆన్ బిగ్ బాస్ ఫర్ దిస్ సీజన్. ఇది చాలా కొత్త ఛానల్, అసలు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి బేర్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర నుంచి ఏంటంటే వీలైనంత వరకు నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ అయినా కొట్టండి ఫస్ట్ ఇనీషియల్గా, అండ్ వ్యూ అయితే మాత్రం చివరిదాకా చేయండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలాగే చూస్తాను వీడియో మొత్తాన్ని, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోతే అభిజిత్ యొక్క గెలుపు గురించి అగ్నిపరీక్ష సీజన్లో వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిజిత్ని టార్గెటెడ్గా చెప్తున్నారా లేదంటే స్ట్రాటజికల్గా చెప్తున్నారా? వాట్ మేక్స్ దెమ్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ అభిజిత్ ఇన్ ద కంటెస్ట్? బికాజ్ వాళ్ళు కంటెస్టెంట్స్ అక్కడికి గెలవడానికి వచ్చారు. సెటన్ స్ట్రాటజీస్, సెటన్ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు జడ్జెస్ని క్వశ్చన్ చేయడం ఒక ఆనవాయితీగా తీసుకుంటూ అది రెగ్యులర్గా ప్రాక్టీస్గా చేసుకుంటూ అలవాటు చేసేసుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి అది. బికాజ్ ఈ సీజన్ 2లో ఈ అగ్నిపరీక్ష సీజన్ 2లో చూస్తే సమ్ అపూర్వ అండ్ అనదర్ లేడీ రుచిత అండ్ అపూర్వ వీళ్ళిద్దరూ పదే అభిజిత్ గారిని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే లాస్ట్ సీజన్లో కూడా దివ్య అనుకుంటా, ఆవిడ కూడా అట్లాగే మాట్లాడారు. బట్ ఎనీవేస్ ఇది ఆయన పట్టించుకోకపోవచ్చు. బట్ ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక కంటెస్టెంట్ ఇన్ని సీజన్స్ అయిన తర్వాత బిగ్ బాస్ 9 సీజన్స్లో ఇప్పుడు 2020లో సీజన్ 4లో గెలిచిన ఒక కంటెస్ట్ గురించి ఇప్పుడు ఇంకా డిస్కషన్ పాయింట్ అవుతుంది. అతను గెలుపు లేదంటే అతను ఆడిన విధానం మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తూ, లేదంటే వాటి మీద బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారా లేదంటే అటెన్షన్ గ్రాప్ చేసుకుంటున్నారా తెలియట్లేదు. కానీ బట్ ఐ వాంట్ టు మేక్ సమ్ పాయింట్స్ ఆర్ పుట్ మై ఒపీనియన్స్ ఆన్ దిస్. అభిజిత్స్ విన్ నిజంగానే అభిజిత్ జీత్ కాదా? అభిజిత్లో జీత్ లేదా అంటే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగానే గేమ్ ఆడకపోతే స్టిల్ అభిజిత్కి ఇంత హ్యూన్ ఫ్యాన్ బేస్ స్టడీగా ఎలా ఉంటుందండి? దట్ ఈస్ మై డౌట్ ఆల్వేస్. బికాస్ ఎవరిని అడిగినా కూడా స్టిల్ హీఈస్ ఇన్ ద టాక్ ఆఫ్ ద సీజన్స్ ఆల్ అక్రాస్ ద ఆల్ సీజన్స్. ఎప్పుడు కూడా ఎనీ విన్నర్ కెనాట్ గెయిన్ 100% ఓట్ బ్యాంక్ అండి. ఏ విన్నర్ కూడా 100% ఓట్ బ్యాంకు కంప్లీట్గా ఉండదు. దేర్ విల్ బి అపోనెంట్స్ అండ్ వాళ్ళకు ఒక సెటన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఈ కెనాట్ బి ఏ క్లియర్ కట్ విన్నర్, బట్ హిస్ విన్ కెనాట్ బి క్వశ్చన్ అట్ ఎనీ మీన్స్. అతను గెలుపుని మాత్రం మనం పదే ప్రశ్నిస్తూ అదొక టార్గెటెడ్గా చేస్తూ దాని నుంచి బెనిఫిట్స్ పొందడం అదేమి అంత కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. సో మైండ్ గేమ్తోనే గెలిచాడు అంటారు. ఓకే, సో వాట్? మైండ్ గేమ్తో గెలిచాడు, ఏంటి తప్పేంటి? మైండ్ గేమ్ ప్లే చేయడం అంత ఈజీయా? ఇప్పుడు వస్తున్నారు కదా కంటెస్టెంట్స్ అందరూ, వాళ్ళని వివిధ రకాలుగా టెస్ట్ చేస్తున్నారు కదా. ఆ టెస్టింగ్లో కొంతమంది ఒక ప్రిపేర్ అయిపోయిన ఒక నోట్స్ని అక్కడ చదివి వినిపిస్తూ లేదంటే పెర్ఫామ్ చేస్తూ కొంతవరకు గెట్ ఆన్ అవుతూ వాళ్ళు ఊహించిన క్వశ్చన్స్ ఏమన్నా ఎదురైతే దాని నుంచి బయటపడే విధానంలోంచి తడబడుతున్నారా లేదా? అదంత ఈజీ కాదు కదా. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేదంటే ఇంతమంది ఆడియన్స్ చూస్తున్న ఒక ఛానల్లో ఒక రియాలిటీ షోలో మైండ్ గేమ్ ఆడుతూ కన్సిస్టెంట్గా ఒక 105 days అదే మైండ్ గేమ్ తోటి మనం నెగ్గుకుంటూ వెళ్దాం ముందుకి. ఒక 20 మెంబర్స్ ఆఫ్ కంపిటీటర్స్, ఎంతమంది అయితే 20 మంది ఉంటారు, సుమారుగా 105 రోజులు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం లేదంటే కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆడుతున్నాం, ఏంటో గెలుచుకోవడం అంటే అదంత ఈజీనా? అంత ఈజీ అయితే నాకైతే కాదు. ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి, న్యూ టాస్క్స్ ఉంటాయి. వాటిల్లో ఆయన ఉపయోగించే విధానం, ఆయనకి తోచిన విధానం, ఆయనకి అలవాటు చేసుకున్న విధానం, ఆయనకి ఈజీ అనిపించిన విధానం ఇది. దాంతో గెలుచుకుంటూ వచ్చాడు. మీకు నోటీస్ చేయలేదేమో కానీ సోకాల్ కామెంట్స్ చేసే వాళ్ళందరూ ఐ ట్రై టు సమ్ ఇన్పుట్స్ ఇద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఏంటంటే ఫస్ట్లీ BB4 అనేది ఇట్స్ నాట్ 24/7. ఇట్స్ ఏ ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ 1 hour షో, రియాలిటీ షో. 2020లో వచ్చింది, కోవిడ్ టైంలో. గుర్తుంటుంది చాలామందికి, హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ తెలుస్తుంది ఈ విషయం. సో నో వన్ కెన్ జడ్జ్ కంప్లీట్లీ ఆన్ ఎనీవన్స్ ఎబిలిటీస్ అండ్ పెర్ఫార్మెన్స్ అండి. మీకు అవైలబుల్ ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ నుంచే మీరు ఏ డిసిషన్స్ తీసుకోవాలనుకున్నా ఏమన్నా చేయగలిగేదన్నా సరే మీరు చేయగలుగుతారు.
అంతేకాని దాంట్లోంచే జడ్జ్మెంట్ వస్తుంది ఎవరికైనా, ఈవెన్ జడ్జెస్కైనా అదే వస్తుంది, చూసే ఆడియన్స్కైనా అదే వస్తుంది. సో దాని నుంచే జడ్జ్ చేయాలి, దాని నుంచే ఓట్ చేయాలి. సో అటువంటప్పుడు టాస్క్ ఆడలేదంటారు. ఇంకొకటి, ఆయనకి ఇంజ్యూరీ అయింది, ఒక లెగ్ సంబంధించిన ఏదో ఇంజ్యూరీ అయింది, సివియర్ ఇంజ్యూరీ. అది చాలా కాలం చెప్పలేదు కూడా. అది కొన్ని ఎపిసోడ్స్ వరకు, కొన్ని డేస్ వరకు కూడా అది ఎక్కడ నోటీస్ చేయకుండా ఆడియన్స్ ఆయన అలా హైడ్ చేసుకుంటూ వచ్చారు. అట్ అ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన రివీల్ చేశారు, బట్ స్టిల్ హీ ట్రై టు సర్వైవ్ ఫ్రమ్ దట్ అండ్ మేక్ హిస్ ఫుట్ మార్క్ ఆన్ ఎవ్రీ టాస్క్. వీలైనంత వరకు ఆడడానికి ప్రయత్నించాడు, పార్టిసిపేషన్స్ చేశాడు. గెలిచి ఉండకపోవచ్చు ఆ టాస్క్లో, ఫిజికల్ టాస్క్లో సంబంధించి, బట్ హీ మేడ్ హిస్ ఇంపాక్ట్ టు అన్ ఎక్స్టెంట్ టు వాట్ లెవెల్ హీ కెన్ డూ విత్ హిస్ స్ట్రెంగ్త్. అదైతే చేశాడండి. సో ఆ లిమిటేషన్స్లోనే ఎప్పుడైతే టాస్క్లు ఆడాలో అప్పుడు ఖచ్చితంగా ఆడాడు. సమ్టైమ్స్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్సో ఓవర్నైట్ చేంజ్ అయిపోద్ది. ఎలా అంటే ఒక్క ఎపిసోడ్ చాలు ఒక ఆడియన్స్ యొక్క పర్సెప్షన్ని ఒక కంటెస్టెంట్ మీద మార్చడానికి, అది పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే, ఎలాగైనా సరే మార్చడానికి ఒక్క సరైన ఎపిసోడ్ ఒకటి పడితే అది ఇంకా దూసుకుపోతాడు. అలాంటిది ఒకటి అవికి రోబో టాస్క్లో జరిగింది, అభిజిత్కి. ఆ రోబో టాస్క్ ఎప్పుడైతే తన మైండ్ గేమ్ తోటి ఇంప్రెస్ చేశాడో ఆడియన్స్ని, దెన్ హీ వాజ్ రిజిస్టర్డ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు అయితే లైమ్లైట్లోకి వచ్చాడు, అప్పుడే లైమ్లైట్లోకి వచ్చాడు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. అలాగే నోటీసబుల్ కంటెస్ట్ కింద అయ్యాడు. అంటే అప్పటికి విన్నర్ అయిపోతాడు అనేది ఇంకా నాకు తెలిసి అయితే అప్పటికి ఇంకా ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండరు. బట్ నోటీసబుల్ కంటెస్టెంట్ అయితే మాత్రం అయ్యాడు అప్పుడు. సో అక్కడి నుంచి, దాని నుంచి ఆయన బిల్డ్ చేసుకున్నాడు స్ట్రాటజీస్ కానీ, గేమ్ ప్లాన్స్ కానీ. అకార్డింగ్లీ అపోనెంట్స్ యొక్క వీక్నెసెస్ని బట్టి అతను గేమ్ ప్లాన్ మార్చుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎడిటర్ వర్షన్ వల్ల మిస్ఇంటర్ప్రిటేషన్ ఎలా జరుగుతుంది అనే దాని మీద రోహిణి ఉంది కదా, BB8 కంటెస్టెంట్, ఆమె BB3లో కూడా పార్టిసిపేట్ చేసింది. డస్ ఎనీవన్ నోటీస్డ్ BB3లో రోహిణి యొక్క పెర్ఫార్మెన్స్ని కానీ, గేమ్ ప్లేని కానీ ఎవరైనా ఎక్కువగా నోటీస్ చేశాక? ఎనర్జెటిక్ లేడీ అనే విషయం చాలామందికి తెలుసు, అది ఈ జబర్దస్త్ చూసే వాళ్ళందరికీ. బట్ BB3లో ఎక్కడ నోటీస్ అవ్వాలా? ఎందుకని అంటారు? అప్పుడు 24/7 లేదు. అండ్ తన వర్షన్స్ ఏవైతే ఉన్నాయో తను ఆడినవి, మేబీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, BB టీమ్ యొక్క మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎవరితో ఫుటేజ్ వాళ్ళకి మార్కెట్కి వర్కౌట్ అవుతుందో, ఆ రోజు ఎపిసోడ్కి ఏదైతే క్లిక్ అవుతుందో అనుకుంటారో ఆ ఫుటేజ్ నుంచి మిగతా ఫుటేజ్ తీసేస్తారు ఆబ్వియస్లీ. సో అదే జరిగింది ఆమె విషయంలో BB3లో. సో అందుకని ఎవరు నోటీస్ పెద్దగా చేయలేదు ఆవిడ్ని. తొందరగానే వెళ్ళారు, తొందరగానే వచ్చేసారు. అండ్ ఈవెన్ కొన్ని మిస్టేక్స్ చూపించినంత వరకు 1-2 మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ తోటే వెంటనే ఇదైపోయారు. బట్ అదే రోహిణి గారు BB8లో 24/7 చూస్తున్నప్పుడు అందరూ ఆమె పెర్ఫార్మెన్స్ని చూసి ఎంత మెచ్చుకున్నారు, ఆమె హార్డ్ వర్క్ని చూశారు. అండ్ లాంగ్ రన్ అయితే కంపారిటబుల్లీ టు BB8లో ఆమె రన్ లాంగ్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకంటే ఇదంతా మనం చూసే విధానంలో, పర్సెప్షన్లో, అక్కడ చూపించే ఏదైతే ఎడిటింగ్ వర్షన్స్ చూస్తామో మనం వాటిని బట్టి మనం జడ్జ్ చేస్తాము. సో ఇదంతా అప్పుడు ఉన్న దాని ప్రకారం జడ్జ్ చేసిందే తప్ప ఇంకోటైతే కాదు. కాబట్టి ఫుటేజ్ అది కటింగ్ అయితే కనుక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసు, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ BB మేనేజ్మెంట్ కూడా ఏంటంటే ఎవరికి ఏ ఫుటేజ్ ఎంతవరకు ఇవ్వాలి ఏంటనేది అప్పుడు టైమ్లీ డెసిషన్స్ కానీ, జడ్జ్మెంట్స్ కానీ మారుతూ ఉంటాయి వాళ్ళవి కూడా. సో ఈ వీక్ లేకపోతే ఈ డే పర్టికులర్గా అభిజిత్కి ప్లస్ అయ్యేలాగా ఉంటే నెక్స్ట్ డే అపోనెంట్కి ప్లస్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు దాని ప్రకారం. అంటే వాళ్ళు ఏదో చేయండి అనే స్క్రిప్ట్ ఇవ్వకపోవచ్చు కానీ, బట్ ఎడిటింగ్ వర్షన్స్లో ఆబ్వియస్గా తన పాట హైలైట్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే అది కూడా అంత మార్కెటింగ్ స్ట్రాటజీ కదండి. అలాగే అభికి మెహబూబ్కి ఉన్న బాండింగ్ ఎవరన్నా మనం ఎక్స్పెక్ట్ చేసామో అప్పుడు, అన్లెస్ అండ్ అంటిల్ మెహబూబు లాస్ట్లో ఎలిమినేట్ అయిపోయినప్పుడు అభికి థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయిన సీన్ ఏదైతే ఉందో అది హార్ట్ టచింగ్ సీన్. అది ఒకటి అసలు ఎవరు నోటీస్ చేయలేదు మనం. అంటే మెహబూబ్ ఏంటిరా అభిజిత్ తోటి ఎంత బాండింగ్ మనం చూడలేదు, ఎప్పుడు జరిగింది ఇది అంతా. బికాస్ ఆఫ్ ఇది కూడా అంత ఎడిటెడ్ వర్షన్ వల్ల మనకి వాళ్ళకి ఆ ఫుటేజ్ యొక్క ఇంపార్టెన్స్ పెద్దగా అనిపించలేదేమో. సో మెనీ ఆఫ్ దెమ్ మేనేజ్మెంట్ దాని మీద ఫోకస్ చేయలేదు. సో దట్ కుడెంట్ బీన్ నోటీస్డ్, మనకు ఎవరికి తెలియలేదు. బట్ ఈవెన్ అఖిల్ కూడా
అలాగే మన అపోనెంట్ స్ట్రెంత్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది మన గేమ్ ప్లాన్. అప్పుడు అఖిల్ తప్ప ఇంకెవ్వరు, అంటే అఖిల్ ఒక్కడు కొంచెం స్ట్రాంగ్గా కనిపించాడు. కొంచెం అని కాదు, కొంచెం స్ట్రాంగ్గానే అనిపించాడు. ఇది ఓట్ బ్యాంక్ పరంగా నేను చెప్పేది, గేమ్ ప్లాన్ పరంగా కాదు. ఓట్ బ్యాంక్ పరంగా అఖిల్ స్ట్రాంగ్ అనిపించాడు అప్పుడు. బట్ అంతకన్నా ఎవరు ఇంకా ఎక్కువగా కంపీట్ చేయలేకపోయారు అభితోటి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు అభితోటి, అఖిల్ తోటి జరిగినప్పుడు అభితో తేలిపోయాడు చాలాసార్లు సందర్భాల్లో. సో స్ట్రాంగెస్ట్ అపోనెంట్ కూడా కొన్ని సందర్భాల్లో లేకపోవడం మనకు తెలియకుండా ప్లస్ అవుతుంది. అంత మాత్రాన్ని ఈయన విజయాన్ని తక్కువ చేయాలని కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే అది అక్కడ ఉన్న సిచ్యువేషన్, దాని ప్రకారం అతను ఆడాడు. ఏమో ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఇఫ్ శివాజీ గారు లైక్ ఇంకా కౌశల్, సన్నీ, వీళ్ళందరూ అభిజిత్, వీళ్ళందరూ ఒకే సీజన్లో పడితే, ఒక హైపోథెటికల్ ఇమాజినేషన్ చేసుకోండి, వీళ్ళందరూ ఒక సీజన్లో ఉంటే అందరూ మైండ్ గేమ్కి ఫెమిలియర్ ఎంతో కొంత అయిన వాళ్ళే కదా. సో వీళ్ళందరూ వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు గేమ్ ప్లాన్స్ మార్చుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ వీలైనంత చేసినా సరే, చేయకపోయినా సరే, ఒకేలాగా ఆలోచించే ఈ పర్సనాలిటీస్ ఏవైతే ఒకే సీజన్లో ఉంటే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మీరు ఒకసారి ఊహించి చెప్పండి. ఇట్స్ ఎ టఫర్ కాల్, దెన్ ఇట్ విల్ బి ఏ టఫర్ కాల్. బికాస్ అపోనెంట్స్ మారేటప్పుడు మన గేమ్ ప్లాన్ మారుతుంది, మన జర్నీ కూడా టఫ్ ఆర్ స్మూత్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అంత విజయాన్ని అంత తేలిక చేసి మాట్లాడడం ప్రతి కంటెస్టెంట్కి అలవాటు అయిపోయింది. అది ఇప్పటికైనా మానుకొని ఫర్దర్ ఎపిసోడ్స్లో, లేదంటే ఫర్దర్ సీజన్స్లో ఎక్కడైనా సరే ఈ టాపిక్ని అభిజిత్ గారిని బ్లేమ్ చేయడమో లేదంటే తక్కువ చేసి మాట్లాడడం అనేది మానేస్తే బెటర్గా ఉంటుంది కంటెస్టెంట్స్కి. ఇంకా వేరే వాటి మీద ఫోకస్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. అండ్ వన్ లాస్ట్ థింగ్ అండి, ఇప్పటికీ అభిజిత్ విన్ గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈవెన్ ఆఫ్టర్ 6 years? మీరే థింక్ చేయండి, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ హీ హ్యాడ్. ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద రివ్యూయర్స్ కూడా, అంటే మీరు రివ్యూయర్స్ ఇంకా ఎక్కువ ఫాలో అవుతుంటారు, ఇన్ అండ్ అవుట్ ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళందరిలోకి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వండి అని అంటే మోస్ట్ ఆఫ్ ద రివ్యూయర్స్ ఇప్పుడు కూడా అభిజిత్కి ఇస్తుంటారు. మోస్ట్లీ యునానిమస్లీ అన్న కానీ, బట్ మోస్ట్లీ ప్రిడామినెంట్గా అందరూ అభిజిత్కి ఓటేస్తారు ఫస్ట్ అమాంగ్ ఆల్ ద సీజన్స్ ఫస్ట్ అని చెప్పేసి. కానీ నేను అఫ్కోర్స్ ఆ కంపారిజన్కి నేను ఒప్పుకోను. బికాజ్ ఏంటంటే ఆల్ సీజన్స్ ఆర్ డిఫరెంట్ సీజన్స్, అండ్ బికాస్ డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ప్లేయర్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి కంపేర్ చేసి ఎవరు బెస్ట్ అని చెప్పడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఫర్ BB7 శివాజీ గారు నాకు బెస్ట్ అనిపిస్తారు, ఫర్ BB2 కౌశల్ బెస్ట్ అనిపించాడు చాలామందికి. అండ్ లైక్ వైజ్ వీళ్ళందరినీ కంపేర్ చేసేసి ఎందులోంచి బెస్ట్ అని పిక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లైక్ ఇది క్రికెట్కి కూడా రివీల్ చేయొచ్చు, సునీల్ గవాస్కర్ బెస్టా, విరాట్ కోహ్లీ బెస్టా, లేదంటే ఇంక సమ్ అదర్ టైమ్స్ ఆర్ట్స్లో, లేదంటే ఒక జనరేషన్లో ఉన్న ప్లేయర్ని ఇంకో జనరేషన్ ఉన్న ప్లేయర్తో ఎప్పుడు కంపేర్ చేసి ఎవరు బెస్ట్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కంపీట్ చేసి నిలబడినోడు మంచి ఆటగాడు ఎక్కడికక్కడ సిచ్యువేషన్ ప్రకారం. సో ఆల్ టుగెదర్ ఓన్లీ ద టఫెస్ట్ విల్ విన్, and he is always the tougher guy. Abhijit is always the tougher guy, and he deserves his win at all the cost of the BB audience or BB fans. ఇదే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇకపోతే నిన్న అగ్నిపరీక్ష ఎపిసోడ్లో లేటెస్ట్ ఎపిసోడ్లో ఒక సర్టన్ ప్లేయర్స్, ఒక 8 ప్లేయర్స్ని, వాళ్ళు గ్రీన్ ఇచ్చిన ప్లేయర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసారు. వాళ్ళు ఏదో షూట్ చేశారు, మొత్తం డిస్కస్ చేసుకొని వీళ్ళని తీసేయాలని ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినట్టుగా అనిపించిందే తప్పించి అందులో జస్టిఫికేషన్ ఎక్కడుందో నాకైతే కనబడలేదు. బికాస్ వాళ్ళందరూ 1 స్టారో 2 స్టార్లో గ్రీన్ స్టార్స్ పొందిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా రెడ్ అయితే పొందల. సో అండ్ మనం జడ్జ్ చేయడానికి అందులో ఆ 8 మందిలో ఒక 2 అనుకుంటా, నాకు తెలిసి గౌరీ ఫ్రమ్ రావులపాలెం కోనసీమ, ట్రాన్స్ ఆవిడను అభిజ్ఞ, వీళ్ళిద్దరిది కొంచెం పెర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి వాళ్ళిద్దరిది మనం జడ్జ్ చేసి చెప్పచ్చు. అండ్ ఈవెన్ అభిజ్ఞ విషయంలో వస్తే కనుక అభిజ్ఞ ఈజ్ సమ్వాట్, అంటే బెటర్ అని అనకపోయినా హేమంత్ కన్నా బెటర్ ఏమో కదా అనిపించింది కదా. పోనీ హేమంత్ కన్నా బెటర్ కావచ్చు, కాకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్
స్టార్స్ అయితే వచ్చినాయి కదా, అభిజ్ఞకు కూడా 2 స్టార్స్ వచ్చినాయి కదా, హేమంత్కి ఇంకా 1 స్టారే వచ్చిందిగా. దెన్ వాట్ వే అభిజ్ఞ ఈజ్ లెస్సర్ బెటర్ దాన్ హేమంత్ ఆ ఎపిసోడ్ పరంగా చూసుకుంటే పోనీ. అంటే ఐ మీన్ వాళ్ళ జడ్జిమెంట్లో చూసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చేసారు కదా 2 స్టార్స్, ఆయనకు 1 స్టార్ ఇచ్చారు కదా. మీ దృష్టిలో ఒక గ్రీన్ స్టార్కి ఉండే వాల్యూ లేదా కౌంట్ ఎంత, రెడ్ స్టార్కి ఉండే అదే రెడ్ ఫ్లాగ్ రెడ్ టార్చ్ ఏదైనా చెప్పండి మీరు, అది స్టార్ అవ్వండి స్టార్చ్ అవ్వండి ఏదో ఒకటి పదం. రెడ్ ఇచ్చిన కంటెస్టెంట్కి ఉండే వాల్యూకి గ్రీన్ ఇచ్చిన కంటెస్టెంట్ ఉండే వాల్యూకి డిఫరెన్షియేట్ అయితే చేయాలి కదా. సో అందులో అట్లీస్ట్ మీరు ఎవరినైతే రిజెక్ట్ చేస్తారో 8 మంది అంటే ఒక 6 అయితే కనుక మీరు వీడియోస్ కూడా పెద్దగా ప్లే చేయలేదు, అలా కమాండ్ గో మీరు పెద్దగా వీడియోస్ అన్ని పెట్టేసి పంపించేశారు అనుకోండి. బట్ ఈ 8 మందిని తీసేటప్పుడు వాళ్ళందరికీ అందులో కొంతమందికి 2 గ్రీన్స్ కూడా వచ్చినాయి అని కూడా విన్నాను ఆ 6 మెంబర్స్లో. సో వీళ్ళందరికీ అట్లీస్ట్ అంటే ఈ 8 మందిని తీసేగా, ఆ 3 స్టార్స్ పొందిన వాళ్ళని ముగ్గురిని తీసేగా 9 మందిని తీసేస్తే 11 మందిని తీసేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? అవుట్ ఆఫ్ ద హోల్డ్లో ఉన్న 26లో 8 మంది తీసేస్తే 16 మంది అనుకుంటా కదా, అంతే కదా, 16 మంది. సో ఇందులోంచి మళ్ళా ఫైనల్లో ఇంకో 3-4 తీసుంటారు. ఈరోజు నైట్ వచ్చే ఎపిసోడ్లోనూ రేపు ఎపిసోడ్లో ఉంటుంది అది. బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక ఎపిసోడ్ పెంచితే పోయింది నష్టం ఏంటి మీకు? ఒక ఎపిసోడ్ పెంచి అట్లీస్ట్ 1 స్టార్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ కాంపిటీషన్ పెట్టి, 2 స్టార్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ కాంపిటీషన్ పెట్టి, అండ్ మళ్ళీ బెస్ట్ ఆఫ్ దోస్ అండ్ బెస్ట్ ఆఫ్ దీస్ మధ్యలో ఇంకొక టాస్క్ పెట్టి ఏదో ఒక చిన్న జస్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేసి నీకు తోచిన మెథడ్లోనే పోనీ వీళ్ళకి కఠినంగా చేయాలి, వీళ్ళని ఎలాగైనా సరే తీసుకురాకూడదు పంపకూడదు బిగ్ బాస్ హౌస్లో కానీ మీరు అనుకుంటే వీళ్ళకి టఫస్ట్ టాస్క్లు ఇవ్వండి. దాన్ని మీరు ఎవరు క్వశ్చన్ చేయలేరు. అసలు టాస్క్ అనేది ఇవ్వలేకుండా లేదంటే ముందుకే తీసుకెళ్లకుండా డైరెక్ట్గా మీరు గ్రీన్ స్టార్లు ఇచ్చిన వాళ్ళని ఏ బేసిస్ మీద తీసుకున్నారంటే జస్ట్ మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసామని చూపించడానికి నాకు తెలిసి ఆ వర్షన్ కూడా ఎడిటర్ వర్షన్ ఏమో, ఐ మీన్ ఎలా తీశారు అనే క్వశ్చన్ అరైజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ పెట్టి ఏమైనా యాడ్ చేశారేమో అని నాకు అనిపించింది ఏమో. బట్ ఇట్స్ అప్ టు ద మేనేజ్మెంట్ ఇది ఎట్లయినా సరే. బట్ ఇట్ ఈస్ టోటలీ అన్ఫేర్ అండి. అంటే అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ గాట్ ఎ బెటర్ 1 ఛాన్స్ అట్లీస్ట్. ఏంటంటే ఒక కంప్లీట్ చేసామన్న సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చింది. రెడ్ స్టార్స్ వచ్చిన వాళ్ళు కామెంట్స్ ఎన్నైనా చేసి ఉండొచ్చు, ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, రోస్టింగ్ చేసిన ఆయన చాలామంది. బట్ ఆబ్వియస్ రీజన్స్ ఉన్నాయి. జడ్జెస్ డెసిషన్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ. సో జడ్జ్ ఈజ్ ఎ జడ్జ్ ఆల్వేస్. ఆయన అది బిగ్ బాస్ జడ్జ్ అయినా కావచ్చు, అగ్నిపరీక్ష జడ్జ్ అవ్వచ్చు, లేదంటే కోర్టులో జడ్జ్ అవ్వచ్చు. జడ్జ్ ఈజ్ ఆల్వేస్ టు బి రెస్పెక్టెడ్ అట్ ఎ సర్టన్ ఫ్రేమ్ ఆఫ్ డయాస్. సో దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఒక ఫేక్ ఛాన్స్ అనేది ఉంటే బాగుండేది. సో వీళ్ళందరినీ దిగ్బంధనం చేసినట్టు 8 మందిని దిగ్బంధనం చేసేసి వెనక్కి పంపించారు మీరు, విచ్ ఈజ్ నాట్ రైట్. అట్లీస్ట్ ఏదన్నా వైల్డ్ కార్డ్ మోడల్లోనో ఇలాగ ఎపిసోడ్లో ఏమైనా కమింగ్ ఎపిసోడ్లో థింక్ చేస్తే చేయండి, లేదంటే లేదు. ఏం చేయడమో లేదు, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే టాప్ 15 తీసుకొచ్చాక ఆల్రెడీ టాప్ 15 పేరు కూడా రివీల్ అయిపోయినాయి కదా దీంట్లోకి, సోషల్ మీడియాలోకి. సో నథింగ్ వీ క్యాన్ డూ ఇన్ దట్. ఎనీవేస్, హార్డ్ లక్ టు ఆల్ దీస్ 8 members, 8 contestants, and best of luck to the rest of the members. హ్యూటా జపాన్ ఆయన్ని నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో తీసేస్తారనుకుంటాను కూడాను. బట్ ఎనీవేస్, గుడ్ లక్ టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, రెస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్, అండ్ థ్యాంక్ యూ. అండ్ ఓట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. ఇది నాకు అలవాటు లేని పని, అడగడం అలవాటు చేసుకుంటున్నాను. బట్ ట్రై